పాడుతూ ఉంటుండగా ఆ శరాన ఆ ఒత్తులు ఎలాగ పలికారో నాకు అర్థం కావట్లేదండి. మన నోరు తిరగదు. ఆ పాటలు అంత చక్కగా వర్ణించిన ఆ దైవజనులకి మొదట కృతజ్ఞతలు మనము తెలియచెప్పాలి. సరే, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషుడగు గొర్రెపిల్ల వంటి నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. అంటే ఇక్కడ పేతురు గారు చాలా విధానముగా ఆయన అనుభవంలో నుండి ఆయన వ్రాసిన పరిశుద్ధాత్మతో నింపబడి వ్రాసిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆయన అమూల్యమైన రక్తం అన్నాడు, గొర్రెపిల్ల వంటి రక్తము అన్నాడు. మీరు ఎరుగుదురు కదా అన్నారు. అంటే దేని చేత మీరు విమోచింపబడితిరి? గొర్రెపిల్ల వంటి రక్తము అంటే మామూలు గొర్రెపిల్లలో లోపాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఈ గొర్రెపిల్లలో ఏ లోపము, నేరము, అపవిత్రత, పాపము లేని ఈ గొర్రెపిల్ల ఎలాగ సిలువలో మరణించాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రక్తము చేత అంటే రక్తము చేత కాకపోతే మనము విమోచింపబడలేము. ఆయన ఆ గొర్రెపిల్ల అధికారులు ఎదుట 2 సార్లు పరీక్షింపబడి, హేరోదు ఎదుట, పిలాతు ఎదుట 2 సార్లు ఆయన పరీక్షింపబడి, ఆ గొర్రెపిల్ల పరీక్షింపబడిన గొర్రెపిల్ల యెరూషలేము వీధుల్లో పాత పట్టణములో ఆయన 2.5 కిలోమీటర్లు ఆయన కాలు నడక నడిచి, వారు అలాగా ఒక జంతువును ఊరేగించినట్లు, అంటే బైబిల్లో లేదు కానీ ఆయన మానసికంగా ఆ తోటలో పట్టబడిన, గెస్సెమనే తోటలో పట్టబడిన ఆయన యెరూషలేము వీధుల్లో అలాగ తిప్పబడుతూ మానసికంగా, శారీరకముగా 36 గంటలు ఆయన హింసకు నిద్ర లేని పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి, ఆయన ఎంతో విధానముగా ఎన్ని రకాలుగా హింసించారో, 36 గంటలు నిద్ర లేని, శరీరము అలిసిపోయినా, దాహము అవుతున్నా, ఆహారము పెట్టకపోయినా,
నిద్ర లేకపోయినా ఆయన అనుభవించిన ఆ స్థితి 36 గంటలు ఆయన అలాగా అనుభవించి, ఆ ఇద్దరు అధికారులు అంటే వారు కోడిగుడ్డుకు ఈకల పీకే ఆ రోమా ప్రభుత్వం అధికారులు వారి ఎదుట మౌనముగా నిలబడి చేతులు కట్టుకొని నిలబడిన ఆ గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెపిల్ల అయితే అప్పగింపబడి కొరడాలకు వారు ఎటూ తోసని స్థితిలో కొరడాలకు అప్పగించిన ఆ గొర్రెపిల్లను ఒకటి తక్కువ మామూలు దెబ్బలు కదయ్యి ఒక దున్నపోతులు ఎగతాళి చేసుకుంటా వేళాకోళం చేసుకుంటా ఆ పట్టీ కొన్న ఆ కర్ర వారు అడుగున్నర వారు కొరడా ఇసిరే ఆ పట్టుకున్నది అడుగున్నర వారు అక్కడ నుండి 6 అడుగులు అక్కడ నుండి 9 పట్టీలు ఆ పట్టీలు జడలల్లిన పట్టీలు దానికి చేప గేలముతో చేపను పట్టే ఆ ఉక్కులు దానికి చాలా లోహాలు కలిపిన ఆ చర్మము కొడుతూ ఉంటుండగా ఎలాగా నిలబడినట్లు కాదు ఒక బండకేసి ఆ బండ మీద సంకిళ్ళు వేసి ఆ బండకు తగిలించి వారు అటు ఇటు కొడుతూ ఉంటుండగా తన దేహము ఆ ఉక్కులకు తగిలి ఆ 9 పట్టీలు ఆ వీపు మీద తగిలి ఆ మాంసపు కండలు ఎలాగా లాక్కొస్తూ ఉన్నాయో వారు కొడుతూ ఉంటుండగా ఆ రక్తము వారి మీద పడుతూ ఉంటుండగా కొట్టేవారి మీద ఎగతాళి చేసుకుంటూ ఆ పంచగాయములు మొత్తం దేహమంతా గాయములతో నింపబడిన ఆ ప్రభువారిని ఆ గొర్రె పిల్లను ఎలాగ చిత్రహింసలు పెట్టారో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ గాయాలన్నీ కట్టాలంటే లేకపోతే వాటిని చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ వివరిస్తే టైం చాలదు. అయితే ఆ గాయాలన్నీ పూడ్చాలంటే ఆ సూదితో కుట్టాలంటే 2000 గాయాలు లెక్కలు వేసి 2000 గాయాలు శరీరంలో ఆ కుట్టులతో అమర్చబడి ఉంటుంది. అటువంటి ఆయనను మరలా తీసుకెళ్ళి ముళ్ళ కిరీటం పెట్టి ఆ మామూలుగా ముళ్ళ కిరీటం పెట్టి ఇట్లాగా ఉండలేదు కానీ ఒక కర్ర తీసుకొని ఆ తల మీద కొడుతూ ఉంటుండగా తన మైండు శరీరము మొత్తం ఆ ముళ్ళతో ఆ 2 అంగుళాలు బారు అయిన ముళ్ళు దిగబడుతూ ఉంటుండగా ఎలాగ తట్టుకున్నారు. అంత మాత్రమేనా, ఆ యెరూషలేము వీధుల్లో తిప్పబడుతూ 2.5 కిలోమీటర్లు 36 గంటలు నిద్రలేక తన శరీరము అలసిపోయిన శరీరముతో ఉన్నప్పుడు మరలా ఆ యెరూషలేము వీధుల్లో పాత పట్టణంలో తిప్పుతూ ఉంటుండగా 2.5 కిలోమీటర్లు ఆయనను నడిపించారు. ఆ దేహము ఎలాగా అంటే ఆయనకు ఒక ఇల్లు అనేది లేదు. మనం చూస్తున్నాం నకలకు బొరీలు ఉన్నాయి. మనిషి కుమారునికి తలవాల్చుకోటగైనను కొంచెమైనను స్థలము లేని స్థితిలో ఆయన బ్రతికాడు. ఆ యెరూషలేము వీధుల్లో 2.5 కిలోమీటర్లు నడిచి పిలాతు అలాగ ఆయన మొహం పెట్టి చూసినప్పుడు ఆయనకు జాలి కలిగింది కానీ ఆ ప్రధాన యాజకులకు ప్రజలకు ఏ మాత్రము కూడా కొంచెమైనను జాలి లేని ఆయనను మొహం చూసినప్పుడు పిలాతే
ఆయన మొహంలో మొహం పెట్టి ఆయన గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు, కసాయివాణి ఎదుట ఉన్నట్లు ఆయన ఉన్నప్పుడు ఆయనే చాలా బాధపడి, ఆయనకి అవకాశం లేదు, ఇవ్వలేదు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఆ సిలువలో ఆయన ఆ సిలువ మోయాలంటే మామూలు సిలువ కాదు అది. అంటే దాన్ని ఇలాగా మాట్లాడుతూ నేను విన్నాను. మన రైలు కింద పట్టాలు ఉంటాయి కదా, ఇదివరకు రైలు కింద ఇదివరకు చెక్కలు ఉండేవి పూర్వం. ఇప్పుడు అన్ని కాంక్రీట్ దిమ్మలు వచ్చినాయి. ఆ చెక్కలు నునుపుగా ఉంటాయా? ఉండవు. లేకపోతే సిత్తురు బట్టి ఉంటాయా? లెవెల్గా ఉంటాయా? ఉండవు. అటువంటి చెక్కలు ఆయన వీపు మీద పెట్టి ఆయన సిలువ వేసుకొని గొలుగోతా కొండ పైన సిలువ వేసినప్పుడు ఆయన పలికిన 7 మాటల్లో పలకలేకపోయారు. ఎందుకని అంటే ఆ కొరడా దెబ్బలు వీపు మీద ఆయన సిలువేశారు కదా, వేసేసి కాళ్ళు చేతులు సిలువేసినప్పుడు ఈ కాళ్ళు పైకని ఈ చేతులు పైకని అప్పుడు మాట్లాడేవారంట. పీల్చుకునేటప్పుడు కాదు, గాలి వదిలేటప్పుడు మాట్లాడేవారంట. అందుకని ఆయన ఎక్కువ 1-2 మాటలు తప్ప ఎక్కువ పలకలేదండి. ఆ గాలి అప్పుడు అలాగన్నప్పుడు ఈ శరీరము ఆ చెక్కలకి ఆ గాయపడ్డ ఆ శరీరము ఎంత హేతనకు గురైందో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ గొర్రెపిల్ల, అమూల్యమైన గొర్రెపిల్ల. ఇంకా అలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకా నేను చెప్పలేనండి. అయితే ఆ గొర్రెపిల్లను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధన చేద్దాం. ఆనాటి యూదులే నిన్ను చంపి నన్ను కొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపి నన్ను కొంటి, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, సిలువలో బలి అయ్యి